పరామర్శకు వెళ్ళేది రైతుల మీదకి వెళ్తున్నారు. రైతుల మీదకి వెళ్ళి రప్ప రప్ప అని అడుగుతాం ఆ భాష. రైతుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు తెలుసుకోండి ముందు. మీకు ఆయనకు తోతాపురి మామిడి పండు ఏందో తెలుసా? గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా? వారి కంపెనీల తరపున ఏనాడైనా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలని ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా? ఏనాడైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేశారా? ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు ఇస్తానని చెప్పి రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఒక్క పైసా అయినా విధించాడా? ఇవన్నీ ఏమీ చేయకుండా ఇవాళ రైతులు ఉంది సమస్య ఉంటాయి, అందుకని మార్కెట్ ఇంటర్వెన్షన్ వస్తుంది. పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమీక్ష నిర్వహించారు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి పూర్తి అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది, కంపెనీలతో మాట్లాడడం జరిగింది. సమస్య పరిష్కారం కోసం చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివేదన మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి ముందుకుని ఈ విషయాలు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? లేదా కేవలం రైతుల మీద దాడులు చేయడానికి, రైతుల మీద హత్యా ప్రయత్నాలు చేయడానికి ఆయన వెళ్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు, రాష్ట్రం చూస్తా ఊరుకోదు. ఇటువంటి ఒక వికృత మానసిక తత్వం ఉన్న వాళ్ళని ప్రోత్సహించే ప్రసక్తే లేదు.